అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గురువు యొక్క మార్పు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి జరిగిందండి. సంవత్సరం పాటు గురువు వృషభ రాశిలోనే ప్రయాణిస్తాడు. మరి దీని ఫలితాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉందో ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ చేద్దాం. ఈ వారం గ్రహాల కానీ స్థితి చూసుకుంటే మేషంలోకి వచ్చేసి సూర్యుడు, శుక్రుడు, వృషభంలో గురువు, కన్యాలో కేతు, కుంభంలో శని, అలాగే రాహు, కుజ, బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు ధనుసు, మకరం, కుంభం ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పైన ఇచ్చాను, పంపించండి. వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను. 20 నిమిషాలు మీతో అన్ని డిస్కషన్ చేసి 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ ఇచ్చేస్తాను, ఏ భాషలో కావాలంటే ఆ భాషలోకి. ఇకపోతే మీరు ఎటువంటి పరిహారాలైనా సరే మన పని జరగడానికి సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా ఆ పరిహారాలు చెప్తాను, దాన్ని పాటించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనబడుతుందని చెప్పేసి నేను మీకు మాటిస్తున్నా. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని పెట్టుకున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, ఏమండి ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. ఏదైనా మన ఇంటికి ఎవరన్నా చిన్న కప్పులో ఏదైనా తెచ్చిస్తే మనం తిరిగి ఉట్టి కప్పు ఇస్తామా అండి? అందులో మనం ఏదైనా పెట్టి వాళ్ళకి ఇస్తాం కదండి. మరి అలాగే ఇంత కష్టపడి మీకోసం యూట్యూబ్ చేసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను కదా, మరి నాకు మీరేమి ఇస్తారండి? కేవలం ఒక సబ్స్క్రిప్షన్, ఒక బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం చేస్తారు కదా. నమస్కారం, మీ గోపాలయ్యంగా. ధనుసు రాశి వాళ్ళందరికీ 28వ తారీఖు ఏప్రిల్ నుంచి 4వ తారీఖు మే వరకు ఈ వారం గురువు యొక్క మార్పు వృషభ రాశిలోకి రావటం, ఈ రాశి వాళ్ళకి 6వ ఇంటికి రావటం మంచిది కాదు. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, లేనిపోని శత్రుత్వాలని పెంచుకోవటం, కొంచెం అనారోగ్యానికి గురవ్వటం అంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పొడవుతా కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరతర కొనడానికి ఏమాత్రంగా కూడా అనుకూలంగా లేదు. జాతకాలు చూపించుకున్న తర్వాతనే అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది. ధన ఆదాయం అనేక విధాలుగా కనిపిస్తుంది, బాగుంది. ఖర్చులు కూడా బాగుంటాయి. పిల్లల చదువు విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. అందరికీ సహాయం చేస్తారు. సహాయంలో ముందుంటారు. ధైర్యాన్ని అందరికీ నూరిపోస్తారు. ధైర్యంగా ఉంటారు. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ విదేశీయానాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా ముందుకు తీసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంది. తండ్రి సహకారంతో పూర్తిగా ఈ వారం అంతా లబ్ధి పొందుతారు. మామగారి సహకారాలు, పెద్దల సహకారాలు బాగా లభిస్తాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో అందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతూ అద్భుతంగా ఈ వారం అంతా గడుస్తుంది. ఆ వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులతో ముందుకు దూసుకు వెళ్తారు అని కూడా చెప్పచ్చు. ఖర్చుల విషయానికి వస్తే బాగా అధికంగా ఉండే అవకాశం ఉంది. మరి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా రోజు కూడా వాళ్ళకు నచ్చిన సుందరకాండ కానీ, హనుమాన్ చాలీసా కానీ, లేదా భగవద్గీత లాంటిది కానీ చక్కటి గురువు ఉపదేశాన్ని తీసుకోవటం వల్ల ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. ఈ విధంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. జీవితంలో మీకు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏమిటి, మరి ఏం చేస్తే మీకు మంచి లాభదాయకంగా మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి తెలుసుకోవడానికి పై నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపించండి. మర్చిపోకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.